శనివారం నాడు జరిగిన గోమాత మత ఘర్షణలపై మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ స్పందించారు. శనివారం నాడు జరిగిన సంఘటన దురదృష్టకరమని, బాధాకరమని, కొంతమంది వాళ్ల స్వార్థం కోసం మెదక్లో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని, దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశారని, సోమవారం బక్రీద్ మరియు నల్లపోచమ్మకు బండ్ల ఊరేగింపు ఉన్నందున శాంతి భద్రతగా జరుపుకోవాలని, పోలీసు వాళ్లు కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మెదక్ పట్టణ ప్రజలను కోరారు. ఈ సంఘటన ఎంతటి వారినైనా ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదని, కావాలని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. సోమవారం జరిగే బక్రీద్ మరియు నల్లపోచమ్మ బండ్ల ఊరేగింపు శాంతి భద్రతలతో జరుపుకోవాలని మెదక్ ప్రజలను ఆయన కోరారు. ఎవరైతే కొంతమంది వారి స్వార్థం కోసం మా మెదక్ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ మా మెదక్ ప్రజలను ఎవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో వారందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీ గారిని కోరడం జరిగింది. ఇందులో ఎంత పెద్ద వారున్నా ఎవరున్నా ఉపేక్షించేది లేదు, వదిలేది లేదు. అందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. మా మెదక్ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండే విధంగా మేము వ్యవహరిస్తామని చెప్పి అందరు కూడా తెలియజేసుకుంటూ, అదే విధంగా ఈ సోషల్ మీడియాలలో తప్పుడు పోస్టులు పెడుతూ ప్రజలని భయాందోళనకు గురి చేసే ఒక ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు. వారందరూ కూడా తక్షణమే అది ఆపివేయాలని చెప్పి కోరుతూ తెలియజేసుకుంటూ, అదే విధంగా ఇవాళ నల్లపోచమ్మ బండ్ల పండగ, అదే విధంగా బక్రీద్ పండగ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా కోరడం జరిగింది.